నజరేయుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. మొట్టమొదటగా మా నాన్నగారు మీటింగ్ పెడతారంటే నేను అన్నాను, ఎందుకు మళ్ళీ ఇది కొత్తగా ఇంకోటి స్టార్టా, మళ్ళీ మొన్నే 70s రివైవల్ చేశారు కదా అని అన్నాను. కానీ సాక్ష్యాలు విన్న తర్వాత ఐ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషకరమైన విషయం అంటే మన సభ్యులకి ప్రాముఖ్యంగా వీళ్ళందరూ చెప్పిందే నేను ముక్కముక్కలుగా అన్ని కలిసి చెప్తా. నమ్మకంగా సేవ చేస్తే ఇదే సాక్ష్యం. అంటే ఇలా ఎలాగైతే ఆశీర్వదింపబడ్డారో వివిధ రంగాల్లో, దట్ ఈస్ ద థింగ్. ఈ దినాల్లో సేవ అన్నది ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. కానీ నాకు తెలిసి మీరు బోర్లు అన్నారు కదా, నాకు మా ఇంట్లో పూతవారి మాన్యంలో ఉన్నప్పుడు బోర్లు అవి చాలా కాలం ఉంచాం మేము. బోర్లు ఉంచి అప్పుడు మా అమ్మగారు చెప్పారు, ఆ బోర్లలోనే వీధులు వెళ్ళి చేసేవారని. అండ్ నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఈ వేళకి అంటే ఈ సాక్ష్యాలు నేను చాలా వివిధ సమయాల్లో విన్నాను. వాస్తవానికి ఇంకా మేము కూడా ప్రారంభించే దినాలంటే మేము ఎక్కడంటే పూతవారి మాన్యం దగ్గర మా ఇల్లు. నేను లాస్ట్ 2 months బ్యాక్ అక్కడ ఒక వేరే పేదవాళ్ళకి ఒక షెల్టర్ పెట్టారనమాట. వేరే సంస్థ పెద్దలతో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పంచడాలు దుప్పట్లు బట్టలు పంచడానికి అన్నీ వెళ్ళిన తర్వాత నేను వాళ్ళందరితో మేము ఉంటున్న ఇల్లు ఇదేనండి అన్న. ముందులో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎక్కడ ఉండేవారా అన్న. మీరు ఇంకా చూస్తుంది ఇంకా మంచి ఇల్లు. ఇప్పుడు మేమైతే అప్పుడులో ప్లాస్టింగ్ లేని ఇంట్లో. అండ్ ఇవాళ దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని చూస్తే ఇట్స్ అ మిరాకిల్. అండ్ నాకు బాగా గుర్తు, ఆ వీధిలో మోడర్న్ హౌస్ అంటే వాళ్ళిల్లే. ఎవరు జీవానంద్ గారు, ద మోస్ట్ మోడర్న్ హౌస్. ఆ దినాల్లో మరి అది ఎలాగ తలంపు కలిగిందో తెలియదు, కానీ బ్రేక్లు ఉండేవి. కొన్ని మెట్లు ఎక్కితే ఒక్క గది, ఇంకో మోస్ట్ మోడర్న్ హౌస్ ఆ రోజుల్లో. అంటే పెద్దోళ్ళకి ఉండేది అలాంటి ఇల్లు. అండ్ ఇట్స్ సో నైస్. అంటే ఇలా. అండ్ వాళ్ళ బ్రదర్ పౌల్ గారు అనుకుంటాను, చిన్న వీధిలో సాయంకాలం అవ్వగానే ఒక వైట్ టీషర్ట్ బ్లూ జీన్ వేసుకొని నడిచి వెళ్తే ఒక హ్యాండ్సమ్, ఇంట్లో అందరూ అందమైన వాళ్ళు వాళ్ళ ఇంట్లో. సో బట్ దెన్ ద వే దే ఆర్ బ్లెస్డ్, ఇట్స్ రియలీ నైస్. నమ్మకంగా సేవ చేశారు. వాళ్ళే టీము, వాళ్ళే ప్రార్థన, వాళ్ళే గిన్నెలు మోయడాలు, వాళ్ళే వంట వండడాలు, వాళ్ళే వడ్డించడాలు, వాళ్ళే ప్యాకప్, మళ్ళీ వాళ్ళే రావడం, ఏమీ ఆశించకుండా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇది చేయడం వల్ల మాకు ఈ రోజుల్లో చిన్న పని చేస్తే ఫోటో పెట్టాలి, చిన్న పని చేస్తే అయ్యగారని 100 సార్లు పొగడాలి. అండ్ పొగడతలు ఏమీ లేకపోతే ఏం ఉండదు. బట్ దెన్ ఆల్ దిస్ టీమ్ ఏమీ ఆశించకుండా చేశారు. అండ్ వాళ్ళ సాక్ష్యాలు కూడా విన్నాం. ద నామినల్ లైఫ్. ఇప్పటికీ వాళ్ళందరి మాటలు చూస్తే ఎవరు డబ్బాలు కొట్టుకోకుండా సామాన్యమైన వాళ్ళని ఈవేళ మమ్మల్ని దేవుడు ఇలాగా దీవించారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ మీటింగ్ ఒకటే అన్నారు, కానీ నేను ఇంకొక మీటింగ్ పెట్టాలని అదే నేను ఆశించేది. సేమ్ టీమ్ విత్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే మీ పిల్లలకి ఇది తెలియాలి. ఇంకొకటి, మీ పిల్లలు ఇది కొనసాగించాలి. ఎవరో ఒకరు, అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు. ఎందుకంటే అంటే నేనేం నమ్ముతానంటే దేవుడు అందరినీ దీవించాడు. సాక్ష్యాలు ఎవ్రీబడి హ్యాస్. అందరికీ ఫైనాన్షియల్గా పడినవారు ఎదిగారు. ఇప్పుడు ఇందాక అంకుల్ చెప్పారు చెయ్య తిమ్మిరైంది. నా జీవితంలో మా చర్చోళ్ళకి తెలుసు, మీకు తెలియదు కాబట్టి చెప్తా. 2011 నేను బండి తొక్కుతూ కారు తొక్కుతూ ఈ చెయ్యి ఇలా పనిచేయడం మానేసింది. నేను అనుకున్నాను దిగి నడిస్తే సెట్ అయిపోద్ది అనుకున్నాను. ఇలా దిగ్గానే రోడ్డు మీద పడిపోయాను. మై హోల్ లెఫ్ట్ థింగ్ వాజ్ ప్యారలైజ్డ్. కానీ అంత ప్యారలైజేషన్లో నేను ఏదో ఆటోని పిలిపించుకొని హాస్పిటల్కి వెళ్ళాలా, డాక్టర్కి వెళ్ళాలని ఆలోచించలేదు. కార్లోకి వచ్చి విత్ మై సపోర్ట్ ఆఫ్ మై రైట్ ఫోన్ చేసి, నన్ను ఎక్కువ అడగండి, నేను పలానా చోటు ఉన్నాను, వీలైతే మీరు రండి అన్నాను. బట్ నేను వెంటనే అక్కడ హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రార్థన చేశాను. దేవుడా, నేను ఏదో తప్పు చేశాను, 100%. నేనే తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలియటం లేదు. స్వస్థత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. ముందు ప్రార్థన అంటారు కదండి. ఐ డిడ్ ఇట్ ఇన్ మై లైఫ్. ఐ డెంట్ విజిట్ అ డాక్టర్, ఐ డెంట్ విజిట్ ఎనీబడి. ఒక 3 నిమిషాలు ప్రార్థన చేశాను. చెప్తే నమ్మరు. దేవుని నామానికి ఘనత కలుగును గాక. మళ్ళీ పనిచేయడం ప్రారంభించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఒకసారి అలాంటి పరిస్థితి నాకు ఏర్పడలేదు. దట్ ఈస్ మై ఫెయిత్.
కానీ ఎంత విశ్వాసం మళ్ళీ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్లీ మా తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. కానీ మీ విశ్వాసం కూడా ఇట్ ఈస్ దట్ గుడ్. సో నేను ఆశించేది ఏంటంటే నెక్స్ట్ టైం మనం ఎప్పుడన్నా సాధారణంగా డిసెంబర్లో అందరు పిల్లలు ఇంటికి వస్తారు, గూడికి చేరుతారు. గూడికి చేరినప్పుడు మేబీ ఇంకొక మీటింగ్ మీరు ఆర్గనైజ్ చేసి ఓన్లీ సాక్ష్యాలు, అంటే ఆ దినాల్లో నాకు బాగా ఎందుకు అది నా మైండ్లో గుర్తుందో తెలియదండి, ఏ మీటింగో తెలియదు, ఎప్పుడో తెలియదు. కానీ నాకు ఒకటి చిన్నపిల్లలుగా మనకి కొన్ని గుర్తుండిపోతాయి కదా, సేవపరంగా నాకు ఒకటి మైండ్లో ఫ్రేమ్ అయి ఉన్నది ఏంటంటే ఒక రిక్షా, సైకిళ్ళు, చెరువులు లాంటివి దాటడాలు, తాటి చెట్లు ఉండే దగ్గర చెట్లు సైకిల్ మోసుకొని దాటి వెళ్ళడం, కొన్ని నాట్ల దగ్గర చెరువు దాటుకొని వెళ్ళడం. ఏం సేవలు అండి అవన్నీ, అంటే యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. మామూలు సేవకు పట్టుకెళ్తారు మా పాస్టర్ గారు, ఫుల్ హైటెక్, ఫుల్ ఏ క్లాస్ బస్సు, ఏ క్లాస్ ఇది, కానీ సేవ నమ్మకంగా. కానీ ఇంకో మెచ్చుకోదగ్గ విషయం, మీరు చాలా జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తే నేను ఎప్పుడు అనుకుంటా, ఈ టీం ఎవరైతే ఉన్నారో ఆ నాటిన విత్తనము విలేజ్ సువార్త ఎలాగ చేయాలి అన్నది విశేషం ఏంటంటే నేటికి సంఘాలు అవే చేస్తున్నాయి, సేమ్ ప్యాటర్న్. అండ్ యూ షుడ్ బీ ప్రౌడ్. ఆ ప్యాటర్న్కి పునాది వేసింది యువర్ టీమ్. అంటే చాలామంది దీని గురించి ఆలోచించరు, కానీ ఈ స్వార్థ ప్యాటర్న్ ఏదైతే ఉందో ద ఫౌండేషన్ వేసింది యువర్ టీమ్, విచ్ మెనీ చర్చెస్, ఇప్పుడు అప్పర్ రూమ్ అవనియండి, ఇవందరూ వేరే వేరే వెళ్ళారు. ఇప్పటికీ చూడండి, వేరే వీధులకి వెళ్ళి వేరే సంఘాలకు వెళ్ళి మధ్య నుండి చేయడాలు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ దే ఫాలోడ్ some 30-40 years back. It is still being, a formula is still being followed. So it's a great thing. చాలా సంతోషం. అండ్ నాకు వెరీ హ్యాపీ ఇవాళ ఏంటంటే ఒక విధంగా నేను ఈ టీంలో అందరిలో ఒక ఇద్దరితో నాకు మంచి పరిచయాలండి. ఒకటి విజయ్ కుమార్ అంకుల్తో నేను వేరే పని రీత్యా అంకుల్ నేను చాలా ప్రయాణాలు చేసాం, చాలా సార్లు తిరిగాము, వి షేర్డ్ సో మచ్. ఇంకొక ఆయన విజయ్ కుమార్ అంకుల్ ముందు నాకు పరిచయం ఎవరంటే జాన్సన్ అంకుల్. ఆయన నాకు ఫోన్ చేసేవారు, అరే మీ ఇంటికి వస్తే మీ డాడీ నన్ను మాట్లాడుకునేవారు, ఆయనే మాట్లాడతారు. ఆయన నేను ఎక్కడ కలిసేవాళ్ళం అంటేనండి తెన్నేటి పార్కులో కలిసేవాళ్ళు. ఐ డోంట్ నో మీకు ఎప్పుడైనా చెప్పారో లేదో నాకు తెలియదు. అవి యూస్ టు మీట్ ఎట్ తెన్నేటి పార్క్. ఎన్నో అంటే కొన్ని నాకు ఆయనకి కొన్ని ఎందుకు సెట్ అవుతాయి అంటే నేను కూడా అలాగే కొన్ని ఊహించిన విధంగా గొప్ప ఆశించేస్తుంటాను అనమాట. బట్ నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి. ఐమ్ లైక్ కొన్నిసార్లు నేను ఎవరికైనా ఏదని చెప్తే అరే నువ్వు ఎక్కువ అనుకుంటున్నావు అంటే, బట్ ఇట్ హ్యాపెన్స్. ఈవెన్ జాన్సన్ అంకుల్ కూడా హీ థింక్స్ బియాండ్ అనమాట. అరే మనం ఏదన్నా పెద్దగా చేయాలరా, ఏదన్నా పెద్దగా అసాధ్యమైందే చేయాలని ఉండేవారు. నమ్మకంగా కూడా ఉండేవారు, అన్నీ పంచుకునేవారు. ఒకసారి సింగపూర్ నుంచి ఎవరో ఒకరు వచ్చారు ప్రసంగం చేయడానికో, సమ్ టీం ఎవరు, వాళ్ళని ఒరిస్సా సైడ్ ఎక్కడికో పట్టుకొని వెళ్ళారు. వాళ్ళు ఇచ్చింది ఎంత, ఈయనకి వచ్చెట్టింది ఎంత. నేను అన్నాను, అంకుల్ ఎందుకు అంకుల్ అలాగా, ఉన్న దాంట్లోనికి వచ్చేటి ముగించేసుకొని వచ్చేయచ్చు కదా అంటే, దేవుడు చూసుకుంటాడు. ఒక కారు కొనాలన్నా ఏదన్నా మనకు ఫోన్ కొట్టేవారు, నేను ఇది కొంటున్నాను, ఇది చేసేవాడిని అని. పిల్లల గురించి కూడా గొప్ప ఆశయాలు. ఇందాక నేను అడిగాను, మీ పెద్దక్క ఎక్కడుంది అంటే, వెన్ హీ సెడ్ అమెరికాలో ఉందంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వెన్ హీ టోల్డ్ మీ దాట్, నాకు ఆయన ఎప్పుడు చెప్పారంటేనండి, అంటే నాకు ఐ నో వాట్ వాజ్ ద సిచ్యువేషన్, అంటే జాన్సన్ గారు ఎక్కడ ఉండేవారు ఏంటి నాకు తెలుసు. అండ్ నాకు ఆయన చెప్పినప్పుడు అవుతాదా అని నేను నిజంగా చెప్తాను, అంటే అవుతాదా అని అనుకున్నాను. కానీ ఈవేళ ఐఎమ్ హ్యాపీ, దేవుడు ద్వారం తెరిచి ఆయన్ని అక్కడ ఉండడం, ఎస్పెషలీ సన్నీ ఇలాగా సేవలో ఉండడం. మనం అంటే మీరందరూ వివిధ సంఘాల్లో ఉన్నారు. వీ షుడ్ ఎంకరేజ్ హిమ్, వీ షుడ్ ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్. ఆల్రెడీ నేను చెప్పాను మా చర్చ్కి పిలుస్తానని. వీ షుడ్ హెల్ప్ హిమ్ అవుట్. మీరందరూ ఉన్నారు కాబట్టి అందరూ మీ పరిధిలో అందరూ యువర్ కింగ్స్. ఈ యూనిట్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకరికొకరు ఎప్పుడు మనము హెల్ప్ చేసుకోవాలి అవసరం ఉన్నప్పుడు. ఆర్థికంగా కాదు కానీ లైక్ అ మారల్ సపోర్ట్ అండ్ ఫెయిత్ఫుల్ సపోర్ట్ ఆర్ ప్రేయర్ఫుల్ సపోర్ట్ ఆర్ సేవలోని ఇట్ విల్ బి అ నైస్ థింగ్. సో వచ్చిన మీ అందరికీ వందనాలు. అండ్ మరొకసారి ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్తో ఆ మీటింగ్లో ఓన్లీ సాక్ష్యాలు చెప్పుకుంటే మంచిది. సో ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మా నాన్నగారికి వందనాలు, నాకు అవకాశం ఇచ్చిన వందనాలు. అండ్ భోజనాలు అన్నీ ఉన్నాయండి. సో చక్కగా అందరూ భోజనం చేసి అండ్ లెట్స్ కంటిన్యూ దిస్ ఫెయిత్ఫుల్ ఫెలోషిప్. థ్యాంక్ యూ.